ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమని చెప్పడానికి వాళ్ళూరు కూడా వెళ్ళాడంట. రాజోలంటే పాలకొల్లి దగ్గర రాజోలేగా. అదే. ఏమండి మైథిలి గారు, హాఫ్ అన్ అవర్ నుంచి ఇలాగే ఉన్నారు. క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని నా టెటో చూస్తున్నారు. ఇదేదో హాస్పిటల్లోనే ఉండేవాళ్ళంగా. పానికి కూడా కంపెనీ ఇచ్చినట్టుండేది. బయటికి తీసుకెళ్ళు అన్నావు. నీతో నువ్వు ఉండడానికి నేనెందుకు? పక్కనే నేను ఉన్నానని ఫీల్ కూడా లేదు నీకు. ఒంటరిగా బాధపడ్డానికి వచ్చాను, తోడుగా నిన్ను తీసుకొచ్చాను. తప్పేంటి? ఒంటరిగా ఉండడానికి కూడా తోడు కావాలా? ఇప్పుడు అర్థమైంది, మనది ప్రేమ కాదు. అదేంటి? ఇద్దరికీ కలిపి ఒకే ఒంటరితనం ఉంటే దాన్నే ప్రేమ అంటారు. నా ఒంటరితనం నీది కానప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? నాదే. నీ ఒంటరితనం కూడా నాదే. బట్ నా ఇంటెన్షన్ అది కాదమ్మా. నువ్వు ఫీల్ అవుతుంది పానీ గురించే కదా. అదేదో అక్కడే ఉండి ఫీల్ అవచ్చు కదా. పానీ కూడా ఫీల్ అయి ఉంటాడు కదా. ఎందుకేంటి? పాపం అతని ముందే నా చేపట్టుకుని తీసుకొచ్చేసావు. ఎంత హర్ట్ అయి ఉంటాడు. నువ్వు అక్కడే ఉంటే అతనికి పెయినే తెలీదు. ప్రేమించాడు కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లవర్లా కాదు, జస్ట్ పెయిన్ కిల్లర్లా అంతే. నేనిప్పుడు ఫీల్ అవుతుంది వాడి గురించి కాదు, నా గురించి. నీ గురించా? వై? ఏదో ఉందిలేబోయ్, చెప్తాలే. చెప్పకూడదా? హలో, నా ఒంటరితనం నీకిచ్చాను కదా, సరిపెట్టుకో. అన్నీ ఒకేసారి కావాలా? ఎవరికి? ఆంటీకి. ఫీల్ అయ్యాడేమో కనుక్కోడానికి. వాడవ్వడు, అయినా ఆమె చెప్పదు. మనో చెప్పమ్మా. ఆంటీ, పానీ ఏమైనా ఫీల్ అయ్యాడా? ఎందుకు? అదే, ఈ అమ్మాయి నన్ను అలా లాక్కొచ్చేసింది కదా, ఎంతైనా ప్రేమించాడు కదా. వాడికి ప్రేమను ఫీల్ అవ్వడమే చేత కాదు. లేవిట్. పాపం పానీ, జాలేస్తుందా ఆంటీ? ఇప్పుడు ఎలా ఉంది? నేను వాడితో లేను, కొంచెం వర్క్ ఉండి ఇంటికొచ్చాను. అవునా? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా? మరి పానీతో ఎవరున్నారు? వాడితో వాడే ఉంటాడు, ఇంకెవరూ వాడికక్కర్లేదు. అలా ఉన్నంతవరకు వాడి గురించి నాకు భయం లేదు. కోపం ఉంటుంది, కొంచెం జాలుంటుంది, అంతే. మీది భలే రిలేషన్ ఆంటీ. ఆంటీ కూడా అక్కడ లేదంట. చూసావా, నువ్వేదో అన్నావు. వాడి గురించి వాళ్ళ అమ్మకే పట్టదు, మనకు అవసరమా? వదిలే. పాపం పానీ కదా. ఏంటి, నేను బ్రేకప్ చెప్పిన దగ్గర నుంచి వాణ్ణి నువ్వు లవ్ చేస్తున్నట్టున్నా? చిచి, నేను లవ్ చేయడం ఏంటి? జస్ట్ సాఫ్ట్ కార్నర్ అంతే. సరే, నేను వెళ్తాను. ఎక్కడికి? హెడ్ఏక్గా ఉంది మనో, రెస్ట్ తీసుకోవాలి. అవునా? హాస్పిటల్కి వెళ్దామా? దీనికి కూడా ఎందుకు, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ మనో, ఐ నీడ్ సమ్ ప్రైవసీ. నీ ప్రైవసీ కూడా నాదేనన్నా? నా లోన్లీనెస్ నీది, నా ప్రైవసీ మాత్రం నాదే. ఆంటీ? మనో, మైథిలి నీతో ఉందా? లేదంటీ, ఇప్పుడే వెళ్ళింది. అవునా? ఏంటంటీ?
ఏం లేదు. తన నంబర్ నాట్ రీచబుల్ వస్తోంది. కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసా ఆంటీ. ఏం తెలుసు? మీరు వచ్చేదాకా పానీకి తోడుగా ఉండాలి, అంతేగా? పైకి ఎన్నున్నా లోపల ఉంటుందంటీ. అదే తల్లి ప్రేమ. అయినా నాతో చెప్పడానికి ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేనేమన్నా అనుకుంటానా? ఇప్పుడు పానీ బాయ్ ఫ్రెండ్ కాకపోయినా తన టీం లీడర్ కదా, ఇందులో తప్పే ఉంటుంది. అది కాదు మనో, నేను చెప్పేది. ఇంకేం చెప్పకండి. తను లేదు కాబట్టి మీరు వచ్చేదాకా నేనుంటాను, సరేనా? టేక్ యూర్ ఓన్ టైం. వాడొక అమ్మాయిని ప్రేమించాడు తులసి. వాడి మనసులో ఉంది శ్వేత కాదు, నీల. నీల వాళ్ళ ఊరెళ్ళావా? రాజోలు కదా? హాయ్ బ్రో, ఫీలింగ్ బోరా? డోంట్ ఫీల్, నేను వచ్చేసాగా. మైథిలిని కూడా తీసుకొద్దాం అనుకున్నాను, కానీ తను రానంది. ఈ ఆడవాళ్ళంతా ఇంతే బ్రో, నాది అనుకుంటే మొత్తం పూసేసుకుంటారు, కాదనుకుంటే గుండెని కూడా గ్లాసులా పగలగొట్టేస్తారు. నిన్ను కూడా అలాగే వదిలేసింది బ్రో. వదిలే బ్రో. మనో, ఇక్కడికి వస్తానని నాతో చెప్పలేదే. నువ్వు ఇక్కడికి వస్తావని నాతో చెప్పలేదే. నీ దగ్గర నుంచి బయలుదేరానా హెడేక్ బాగా ఎక్కువైపోయింది. నా వల్ల కాలేదు, అందుకే హాస్పిటల్కి వచ్చేసాను. ఓ ఓ ఐ సీ, దట్స్ గుడ్. ఏం రాకూడదా? అయ్యో, నేనెందుకు అనుకుంటాను బ్రో. ఆ వెడ్లాక్స్ దగ్గర ముందు లాకేసింది నువ్వే కదా. నీది సీనియర్ లాక్, నాది జూనియర్ లాక్. అయినా టీం మెంబరు టీం లీడర్కి కంపెనీ ఇచ్చింది. ఏముంది ఇందులో? ఏమైతే యా యా అంతే కదా? అంతే, పక్కా పక్కా. లాక్ వేసుకోవచ్చా? ఆల్రెడీ వేసుకున్నారుగా. లాక్ వేసిన తర్వాత కూడా నీ డౌట్స్ ఏంటి? నాకైతే ఏ డౌటు లేదు. జస్ట్ హీఈస్ మై టీమ్ లీడర్. ఎవరికి? ఆంటీకి. మళ్ళీ నీకోసం ఫోన్ చేసింది. మనో, చెప్పు నాన్నా. ఆంటీ, మీ అబ్బాయి దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదులేండి. ఆల్రెడీ మైథిలి ఉంది. ఓ, అక్కడుందా? హెడ్డేగా ఉంది, వెళ్ళిపోతానంది. ఇంటికి అనుకున్నా, హాస్పిటల్కి వచ్చింది. అంతేలేండి, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కేగా వచ్చేది. సరే, తనకు ఫోన్ ఇవ్వు. మాట్లాడు. తులసి, మనిద్దరం కాసేపు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం. వస్తున్నావా? నువ్వేరా. ఎక్కడికి? నిజం చెప్పవే, ఎక్కడికెళ్ళింది? నాకేం తెలుసత్తా, నన్ను అడుగుతావేంటి? ఒరే బాలయ్య,
నీళ్ళెక్కడికి వెళ్ళిందిరా? బాలు ఇప్పుడేగా రాలేదా అన్నావు అంటే ఏడుందో నీకు తెలుసనేగా. కట్ చేసేటేంటి? నీ చెల్లెలు కనపట్టంలా వినపడుతుందో? నిలబడితే ఉపయోగం ఏముంది? కనపడాలిగా. హలో, ఏంటి? కట్ చేసావేంటి బావా? తెలుసుగా, మళ్ళీ ఫోన్ చేసావేంటి? అలా మాట్లాడుతున్నావేంటి బావా? ఇంకెలా మాట్లాడాలి? నాకిదే వచ్చు. లుక్, మగాడన్నాక 100 టెన్షన్స్ ఉంటాయి. కట్ చేస్తే అర్థం చేసుకోవాలి. తర్వాత నేను చెప్తాగా. అది కాదు బావా. శ్వేత, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. కట్ చేశాడా? ఇష్టం పోయిందేమో. ఓహో, నువ్వక్కడే ఉండి అన్ని వింటున్నావన్నమాట. కూతురు అల్లుడు మాట్లాడుకుంటుంటే అలా వినకూడదు తెలుసా? నువ్వు నాన్న మాట్లాడుకునేటప్పుడు అమ్మమ్మ కూడా అలా వినుంటే? మాది వేరు, మీరు వేరు, ఇంకా మీరు వేరే. అబ్బా, మేమేం వేరు కాదు, మీలాగే. మరి లైన్ కట్ అయింది. ఏదో పని మీదున్నాడు. చూడమ్మా, మీకు పెళ్ళయ్యుంటే బిజీగా ఉన్నాడు, కట్ చేశాడు అనుకోవచ్చు. కానీ మీకు కాబోయే పెళ్ళాం ఫోన్ చేస్తే పని మానుకొని మరీ ఫోన్ ఎత్తాలే, అది ఇష్టం. లేదు అంటే ఇష్టం కూడా లేదని. కట్ చేస్తే నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని అర్థం. అదే స్విచ్ ఆఫ్ చేస్తే అసలు నువ్వే ఇష్టం లేదని అర్థం. అర్థమైందా?
ఈ నీలెవరు? మాట్లాడాలంటే ఏదో అనుకున్నాను. తన గురించి అడగటానికా? మీ అన్నయ్య ప్రేమించాడన్నావు కదా, క్యూరియాసిటీ ఉంటుందిగా. అఫ్ కోర్స్. తన గురించి నేను బాధపడుతున్నానంటే అర్థం ఉంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీకు కూడా అలా ఉండొచ్చు, కానీ ఎందుకో నువ్వు పర్సనల్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రేమనేది ఎక్కడున్నా ఎవరిదైనా అది నా పర్సనలే అనుకుంటా. ఓకే, తన గురించి నీకేం తెలియాలి? తను ఉండేది రాజోలేనా? ఆ పక్కన ఏదైనా విలేజా? రాజోలే. పాలకొల్లు కాలేజీలో మా అన్నయ్యతో పాటే చదువుకుంది. అలా వాళ్ళిద్దరికీ పరిచయం అయింది తులసి. అవునా? వాళ్ళ పేరెంట్స్? వాళ్ళ ఫాదర్ పేరు సాంబయ్యో శివయ్యో ఏదో ఉంది. మదర్ పేరు సావిత్రి. మంచి ఫ్యామిలీ అంట. ఫార్మర్స్, పెద్దగా డబ్బు లేకపోయినా మిడిల్ క్లాస్ కదా, కావలసినంత ప్రేమ ఉంటుంది. వాడి మనసులో ఉంది శ్వేత కాదు, నీల. నీల వాళ్ళ ఊరెళ్ళావా? రాజోలు కదా? రాజోలే. పాలకొల్లు కాలేజీలో మా అన్నయ్యతో పాటే చదువుకుంది. వాళ్ళ ఫాదర్ పేరు సాంబయ్యో శివయ్యో ఏదో ఉంది. సావిత్రి.
నాకు నేలంటే ఇట్టం. దాని మాట మనం వినాలా? నాకు చాలా తెలియాలి. ఆ రామకిట్నగాడెవడో తెలియాలా? అసలు ఈ ప్రేమ ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలియాలా? నా సెల్లెలు ఎలా ఉందో నాకు తెలియాలా?